నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ ఒక్కటి అడక్కు మీకు నమస్కారం. ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? సచివాలయంలో అన్ని ఇలాంటి పోస్టర్లే. ఏ మంత్రి పేషీకి వెళ్ళినా గోడలపై ఈ పోస్టర్లు పనైపోతుందనే నమ్మకంతో వచ్చే విజిటర్స్ కు షాక్ ఇస్తున్నాయట. మన మంత్రి ఉన్నారనే నమ్మకంతో పేషీకి వెళ్ళిన వారికి ఈ పోస్టర్ చూడగానే ఉత్సాహం నీరుగారిపోతోంది. చేసేదేం లేక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఎందుకా పోస్టర్లు? పోస్టర్లు చూశారుగా, వాటిలో ఏం రాసుందో చదవండి. దయచేసి తిరుమల దర్శన సిఫార్సు లేఖలు అడగద్దు. నో టీటీడీ లెటర్స్. ఏపీ మంత్రుల పేషీల్లో కనిపిస్తున్న పోస్టర్లివి. అమాత్యులు కొలువే ఉండే జే బ్లాక్, ఎల్ బ్లాక్, హెచ్ బ్లాకుల్లో ఏ ఫ్లోర్ లో చూసిన ఈ పోస్టర్లే. మీకు దండం, తిరుమల లెటర్స్ అడగనందుకు థ్యాంక్స్ అంటూ నమస్తే సింబల్ తో ఉన్న పోస్టర్లు సచివాలయంలో హాట్ టాపిక్. తిరుమలలో శ్రీవారి దర్శనం అంత సులభం కాదు. మామూలు రోజుల్లోనే గంటల తరబడి క్యూలో పడిగాపులు కాయాలి. గదుల కోసం నానా తిప్పలు పడాలి. అదే ఎవరైనా ఓ మంత్రి రికమెండేషన్ ఉంటే అక్కడ దొరికే ట్రీట్మెంటే వేరు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మంత్రులిచ్చే లేఖలు తమకు ఇబ్బందిగా మారుతున్నాయి అన్నది టీటీడీ ఉన్నతాధికారుల కంప్లైంట్. ఇదే విషయాన్ని ఆయా మంత్రుల పేషీలకు నిర్మోహమాటంగా చెప్పేశారట టీటీడీ బాసులు. అందుకే ఇలా తిరుమల సిఫార్సు లేఖలు అడగొద్దంటూ పోస్టర్లు అతికిచ్చేస్తున్నారట పేషీ సిబ్బంది. నోటితో చెప్పడం, వచ్చిన వారు చిన్నబుచ్చుకోవడం ఎందుకని మనసులోని మాటల్ని పోస్టర్ మీద పెట్టేశారంటున్నారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకీ పోస్టర్లు అనుకుంటున్నారా? వేసవి సెలవులు వచ్చేశాయి. ఇంటిళ్లపాది తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుందామని చాలా మంది రెడీ అవుతున్నారు. మంత్రుల సిఫార్సు లేఖలు చేతిలో ఉంటే కొండెక్కినప్పటి నుంచి ఏ ఇబ్బంది ఉండదని భావిస్తున్న వారంతా ఈ పోస్టర్ల సంగతి తెలియక సచివాలయానికి వచ్చేస్తున్నారు. తీరా అభ్యర్థనలకు ముందే ఈ పోస్టర్ల విజ్ఞాపనలు చూసి తెల్లమొహాలేస్తున్నారు. పండుగలు, బ్రహ్మోత్సవాలు, వరుస సెలవు దినాల్లో సిఫార్సు లేఖలు ఇవ్వొద్దని టీటీడీ స్పష్టం చేసింది. అందుకే ఈ పోస్టర్లు అతికిచ్చారని తెలుస్తోంది. మంత్రి గారు ఓ లేఖిస్తే సరిపోతుందని ఎంతెంతో దూరం నుంచి వచ్చే విజిటర్స్ గది బయట ఈ పోస్టర్లను చూసి లోపలికి వెళ్లడం కూడా వేస్ట్ అనుకుని వచ్చిన దారినే వెళ్లిపోతున్నారట. మా తిప్పలు మేం పడతామని కొందరు బతిమాలి సిఫార్సు లేఖలు సంపాదిస్తున్నారట. కానీ ఆ లేఖలతో తిరుమల కొండెక్కితే టీటీడీ సిబ్బంది వాటిని లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో బంధువుల ముందు పనిమాల పరువు పోగొట్టుకున్నట్లవుతోందని చెవులు కొరికేసుకుంటున్నారు సచివాలయ ఉద్యోగులు. లెటర్లు ఇవ్వడం కుదరదని, ఇచ్చినా చెల్లవని పేషీ సిబ్బంది చెబుతున్నా పట్టించుకోకుండా కొందరు విజిటర్లు గట్టి రికమెండేషన్లతో వచ్చి ఇబ్బంది పెడుతున్నారని సమాచారం.